పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమా ఇది విడుదలైన 4వ రోజే ఉత్తరాంధ్రలో దీని సినిమాకొచ్చిన కలెక్షన్స్ 1,58,000 అని, గుంటూరులో ఈ సినిమాకొచ్చిన కలెక్షన్స్ 98,000 అని ఒక ప్రముఖ వెబ్‌సైట్‌లో ఈ న్యూస్ చూసిన తర్వాత అండ్ ఈ సినిమా కలెక్షన్స్ ఎట్లున్నాయనేది కొన్ని స్క్రీన్ షాట్లు కూడా తీసుకొని కొందరు నెటిజన్లు కూడా షేర్ చేస్తూ ఉన్నారు. ఇంత దారుణమైన లెక్కలు చూసిన తర్వాత నాకు ఫస్ట్ అనిపించింది అసలు ఇది ఈయన పవన్ కళ్యాణ్ సినిమానేనా, అండ్ సెకండ్ అనిపించింది ఈయన పొలిటికల్ భవిష్యత్తుకు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అనే ఈ డిజాస్టర్ సంకేతంగా ఏమైనా నిలవబోతుందా అని. ఎందుకంటే ఏమైనా సినిమాలు అటు ఇటు ఉన్నాయన సినిమాలు ఇంత దారుణమైనటువంటి ఫెయిల్యూర్ అయినవి ఇంతకు ముందు లేవు. అభిమానులన్నా చూసేవాళ్ళు, పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి ఒకసారన్నా చూద్దాం అనుకున్న వాళ్ళు చూసేవాళ్ళు, ఫుల్ హడావిడిగా అనిపించేది. ఇప్పుడు ఈ కలెక్షన్ చూస్తే మీకు ఏమనిపించింది? ఆయన్ని అభిమానించే వాళ్ళు, ఆయన పార్టీ కార్యకర్తలు కూడా ఈ సినిమా చూస్తున్నట్లేరు. కనీసం వాళ్ళైనా సినిమాలు చూసేవాళ్ళు. అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఉన్నటువంటి ఈయనకున్నట్టు కాస్తో కూస్తో గ్రాఫ్ పడిపోతూ వస్తుందా? ఇది సినిమా కలెక్షన్ల మీద ప్రభావం చూపుతూ ఉందా? ఒక సినిమా హీరోగానే ఈయన పరిస్థితి ఇలా అయిపోతే ఆ సినిమా పిచ్చితోనే రాజకీయాల్లో కాస్తో కూస్తే ఈయనను అభిమానించే వాళ్ళు అంత అసంతృప్తికి గురవుతున్నారు అనే సంకేతమే కదా. ఖచ్చితంగా రాబోయే రోజులు ఈయన పొలిటికల్ గ్రాఫ్ పూర్తిగా డౌన్ అవ్వబోతుంది అనే దానికి దీన్ని మనం సంకేతంగా చూడాలా అంటే ముమ్మాటికి అలాగే చూడాలేమో. ఎందుకంటే ఒక ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈయన వేసిన ముద్ర లేదు, రాజకీయంగా ఈయన వేసుకుంటున్న ముద్ర లేదు. ఎంతసేపున చంద్రబాబు గారి ముద్రలోనే ఉన్నారు, చంద్రబాబు గారి నీడలోనే ఉన్నారు, చంద్రబాబు గారి కోసమే పనిచేస్తున్నానని చెప్పి ఓపెన్గానే స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. అటువంటిప్పుడు ఈయనను ఎందుకు అభిమానించాలి అని డెఫినెట్లీ ఈయనకి ఇన్ని రోజులు మద్దతుగా ఉన్న వాళ్ళు కూడా ఎంతో కొంతమంది అనుకుంటారు కదా. సో ఆ విధంగా కూడా ఈయన గ్రాఫ్ డౌన్ అవుతూ ఉంది. మరి ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ చూస్తూ ఉంటే చివరికి ఈయన పార్టీ వాళ్ళు కూడా దాన్ని పట్టించుకుంటున్నట్లేదు. ఇంతకుముందు ఏకంగా మంత్రులు కాన్ఫరెన్స్లు పెట్టారు, మంత్రుల టికెట్లు అమ్మిపించారు, ఎమ్మెల్యే టికెట్లు అమ్మిపించారు, థియేటర్లను బుక్ చేసి చూపించారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తలేవు. అటువంటి పరిస్థితులు కూడా అసలు ఆ సినిమా ఊపు కాదు కదా. ఏదో ఒక నామమాత్రపు హీరో సినిమా రిలీజ్ అయితే ఎలాంటి హడావిడి ఉంటుందో అంత కూడా లేదు దీనికి. మరి ఖచ్చితంగా ఈయన సినిమా డిజాస్టర్కి రాబోయే రోజుల్లో ఈయన పొలిటికల్ ఎంత డౌన్ అవ్వబోతున్నారు అన్నదానికి ఏమైనా లింక్ ఉండబోతుందా? బహుశా ఆ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి, చూడాలి.